పాపం ప్రియా వాళ్ళ ఫ్యామిలీకి ఎంత కష్టం వచ్చిందో. మీరు అబద్ధం చెప్పారన్నా. నేనే అబద్ధం చెప్పాను శ్రీజ. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ సెక్యూర్ అన్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి 20 years నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందన్నా. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏమో ఏవేవో రీజన్స్ చెప్పి ఆ ఫ్యామిలీ క్లెయిమ్ ఇవ్వట్లేదన్నా. నీకు విషయం తెలీదా? యాజ్ పర్ సెక్షన్ 45 ఇన్సూరెన్స్ లాస్ యాక్ట్ 2015 ప్రకారం ఎవరైనా వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకుని 3 years కంటిన్యూస్ గా ప్రీమియం గనక పే చేస్తున్నారు అనుకో, క్రమం తప్పకుండా అటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోయి ఇన్సూరెన్స్ గనక క్లెయిమ్ చేశారనుకో, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయకూడదు. సో వెంటనే మీ ఫ్రెండ్ కి ఈ విషయం చెప్పి తను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేలా చెయ్యు. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ పెద్దకి కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే అతనికి ఏమైనా జరిగిందనుకో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవ్వకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు కనుక ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ ప్రీమియం చెక్ చేసుకోవడానికి అగ్రిగేటర్ లింక్స్ మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటాయి. మీరు మన ఛానల్ హోమ్ పేజ్ లోకి వెళ్ళడానికి ఇక్కడ మన ఛానల్ లోగో కనబడుతుంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ హోమ్ పేజ్కి వెళ్తుంది. అక్కడ లింక్ ఉంటుంది, చెక్ చేసుకుని ఇన్సూరెన్స్ తీసుకోండి.